ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుసు ఫ్రెండ్స్. మా టాపిక్ వచ్చి పోకో M6 ప్లస్. ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకుంది. దీని మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. దీని ప్రైస్ కూడా మొత్తం బయటకు వచ్చినాయి కాబట్టి దాని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకున్నాం. ఆ మొబైల్ కొనొచ్చా లేదా ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. వాటి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ మీద ఒకసారి అయితే లుక్ వేద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బాడీతో అయితే కనిపిస్తుంది. డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం లుక్ వైజ్ చూసుకుని అయితే కొంచెం అట్రాక్టివ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. అయితే డిజైన్ కూడా బిల్డ్ క్వాలిటీ చూసుకునే కొంచెం బెటర్ డిజైన్ అయితే లభించింది. నాకైతే డిజైన్ అయితే కొంచెం బాగా నచ్చింది. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. డిజైన్ ఫోటో అనేది కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే డిజైన్కి తగ్గట్టు ఇందులో ఆయన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 4 Gen 2 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ అనేది కొంచెం క్లాక్ స్పీడ్ ఇంప్రూవ్ చేసి మనకు యాక్సలరేటర్ క్లాక్ స్పీడ్ అనేది లభిస్తుంది. అంటే 2.3 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. అది మనకి గేమింగ్ పరంగా చూసుకున్న మాత్రం ఈ ప్రోసెసర్ అనేది ఎక్కువ దృష్టి అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఈ గేమింగ్ పరంగా చూసుకున్న మాత్రం ఈ ప్రోసెసర్ కొంచెం యూజ్ అయితే కాదు. ఓన్లీ నార్మల్ యూజింగ్కి, డైలీ టాస్కింగ్కి, చిన్న మల్టీ గేమ్స్కి అయితే వాటి కోసం అయితే బెటర్గా సూట్ అవుతుంది. ప్రో లెవెల్ గేమ్స్ అంటే మనం పబ్జీ లాంటి గేమ్స్ ఇలాంటివి ఆడుకోనికి మాత్రం ఈ మొబైల్ అయితే అసలు సూట్ కాదు. ఓన్లీ చిన్న గేమ్స్ ఆడుకోనికి అయితే ఈ ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రోసెసర్ అయితే లభిస్తుంది. అలాగే దీనిలో మనం మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే, మనకి మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ కాదు అని ఎందుకు అనుకుంటాం అనుకుంటే, ఇందులో ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 6GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్ లభిస్తుంది. కొంచెం బెటర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. అంత ఎక్కువ ఉంటే అంత మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ర్యామ్ కెపాసిటీ విషయానికి వచ్చినా కూడా మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు స్టోరేజ్ పరంగా చూసుకున్న మాత్రం ర్యామ్ వచ్చి మనకి 6GB ర్యామ్ అలాగే 128 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకి 8GB ర్యామ్ 128 స్టోరేజ్ లభిస్తుంది కాబట్టి కొంచెం ర్యామ్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ ర్యామ్స్ అయితే ఉన్నాయి. ఈ ర్యామ్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ర్యామ్కి తగ్గట్టు ప్రోసెసర్ కూడా కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా చేసినా కూడా మనకు మల్టీ టాస్కింగ్లో ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. అలాగే దీని డిస్ప్లే వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే LCD ప్యానల్తో లభిస్తుంది. 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 650 nits వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్లో వస్తే ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో చూసుకుని మాత్రం HDR10+ ఇలాంటి సపోర్ట్ అయితే లేవు. అలాగే వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో ఇలాంటి వీడియోస్ మనం HDలో కంటెంట్ అయితే చూసే అవకాశాలు ఉంటాయి. విత్ మనకు యూట్యూబ్లో చూసుకుంటే మాత్రం 4K వరకు వీడియోస్ చూసే అవకాశాలు ఉన్నాయి మనకు యూట్యూబ్లో చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా మనకు డిస్ప్లే కంఫర్ట్ అనేది కూడా కొంచెం బెటర్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా చూసుకుంటే. నాకైతే డిస్ప్లే కూడా కొంచెం బెటర్గా అనిపించింది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 198 MP మెయిన్ కెమెరా లభిస్తుంది. సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 2 MP డెప్త్ విత్ మైక్రో 2 కెమెరాస్ అందులో యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఆ 2 విషయాలు పక్కా పెడితే మెయిన్ కెమెరాలో చూసుకుంటే మాత్రం 198 MP మెయిన్ కెమెరా ఉంది కాబట్టి ఇందులో మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేది కొంచెం వేరే లెవెల్లో వచ్చేస్తుంది. వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అయినా కూడా మనకు పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మెయిన్ కెమెరా 180 MP ఉంది కాబట్టి సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం అంత హెవీ సెన్సార్ అయితే కాదు. ఇందులో మనకు చిన్న ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1 MP ఏ రకంగా మనకి అవుట్పుట్ ఇస్తుందో ఎగ్జాక్ట్గా అదే అవుట్పుట్ ఇందులో కూడా లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు మెగాపిక్సెల్ చూసుకుంటే 108 MP ఉంది కాబట్టి అందులో మనకు అంత హెవీగా యూజ్ అయితే జరగదు. కాకపోతే మినిమం మనకు 50 MP 32 MP ఎంత ఏ రకంగా మనకి అవుట్పుట్ అయితే ఇస్తుందో అదే అవుట్పుట్ ఇందులో కూడా లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 13 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో వచ్చేస్తే పోర్ట్రేట్ షాట్స్ అయినా మనకి సెల్ఫీస్కి అయినా కొంచెం వేరే లెవెల్ వచ్చేస్తే మనకి ఫోటోస్ అయినా పిక్చర్ క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా వస్తాయి. ఎవరైతే కెమెరాలో వస్తున్నారు ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో 4K అయితే రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఫుల్ HD 30 fps అయితే ఫ్రంట్ బ్యాగ్ రెండిట్లో మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా అయినా కూడా మనకి కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం గుడ్ అనిపించింది నాకైతే. దీని గురించి మీకు కామెంట్లో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే మాత్రం కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5030 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 33 watt ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ ఎంత చూసుకున్నాం మనకు 1 day వరకు అయితే మినిమం బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే ఛార్జింగ్ ఫుల్ టైం ఛార్జింగ్ ఎక్కడానికి 1 hour వరకు అయితే టైం అనేది తీసుకుంటారు. ఓవరాల్గా బ్యాటరీ కంఫర్ట్ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. నార్మల్గా యూజ్ చేసుకుంటే 1 day వరకు వచ్చేస్తుంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 9 to 10 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. అలాగే మనకు HyperOSతో లభిస్తుంది. అప్డేట్ విషయానికి వస్తే మనకు 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి 6GB ర్యామ్ 128 వేరియంట్ బేస్ మోడల్ వచ్చి మనకి 13,999 అయితే లభిస్తుంది. అలాగే మనకి 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి మనకి 14,999 అయితే లభిస్తుంది. ఇవి రెండు మనకు కొంచెం ప్రైస్ పరంగా చూసుకుంటే ఇలా ఉన్నాయి. విత్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 1000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ వచ్చి అది అలా చూసుకుంటే మాత్రం 13,999 ఉన్న ప్రైస్ వచ్చి మనకి
12,999 అయితే లభిస్తుంది. అలాగే మనకు 14,999 ఉన్న ప్రైస్ వచ్చి మనకు 13,999 అయితే లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుని మాత్రం 1,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. కాబట్టి ఆ ప్రైస్కి ఈ మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం ఈ ప్రైస్కి ఇది కొనుక్కునే వాళ్ళు ఇంకొంచెం బెటర్ మొబైల్స్ అయితే లభిస్తాయి. వాటికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మేబీ లుక్ వైజ్ అయితే కొంచెం బెటర్గా ఉంది. ర్యామ్ స్టోరేజ్ కూడా చూసుకుంటే కొంచెం బెటర్గానే ఉంది. కానీ అక్కడ మనకు ఇంకా ఆఫర్ ఏమైనా ఉండి మనకు ఒక 12,000 10,000 ఇలా లభిస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చని నా ఉద్దేశం. అది వచ్చి మనకి బేస్ మోడల్. హై మోడల్ చూసుకుంటే మాత్రం అది వచ్చి మనకి ఒక 15,000 అంటే ఓవరాల్గా వితౌట్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 15,000 అనుకుంటున్నారు. ఈ 15,000కి ఇది తీసుకునే మొబైల్ రీసెంట్గా మనం ఇంకొక మొబైల్ అయితే లాంచ్ అయింది. అది వచ్చి మనకి బేస్ మోడల్ మనకి 8GB RAM 250 వేరియంట్ అయితే లభిస్తుంది. వచ్చి మనకి ఇన్ఫిక్స్ నుంచి Note 40X అని చెప్పుకోవచ్చు. ఆ మొబైల్ ఇప్పుడు ఇవాళ మనకి లాంచ్ అయింది. మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే చాలా బెటర్ ప్రైస్ అయితే లభిస్తుంది. అందులో ఫీచర్స్ కూడా చాలా బెటర్, ఎగ్జాక్ట్గా ఇవే ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం హై ర్యామ్ వేరియంట్ అయితే ఉన్నాయి. అది ఒకసారి అయితే మీరైతే లుక్ చేయండి. మేబీ దీన్ని తీసుకునే వాళ్ళు దాన్ని వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే మనకి అక్కడ అప్డేట్స్ విషయానికి వస్తే అప్డేట్స్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏదైతే మెన్షన్ చేయలేదు. ఎన్ని రోజుల వరకు అయితే అప్డేట్ ఇస్తామనేది ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇందులో చూసుకుంటే మాత్రం అప్డేట్స్ అయినా కొంచెం బెటర్ అప్డేట్స్ అయితే లభిస్తాయి. కాబట్టి మీ ఒపీనియన్ మీద ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్రెషన్ చూసుకుంటే ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చానో ఒకసారి కామెంట్లు అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. అలాగే వీడియోలో ఇంప్రెషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.